హర్షిత్ గారు మిగతా వాళ్ళ వాయిస్ కూడా తీసుకుంటాను ఒక నిమిషం. ఎస్ రామారావు గారు వస్తారు మీ దగ్గరికి, ఒకసారి అనిల్ గారు వాయిస్తారు, రామకృష్ణ గారు వాయిస్ కూడా తీసుకుని వస్తాను. ఎస్ అనిల్ గారు, రాష్ట్ర నిరుద్యోగుల సమస్య అయితే ఎక్కువైపోయింది, ఈ విమర్శలు అయితే ఎక్కువ వినిపిస్తున్నాయి. మరి ఎందుకు ముందు ఉద్యోగాలు ఇవ్వాలి కూడా ఒక అభూత కల్పన చూపించడం ఎందుకు అని వాళ్ళు వేస్తున్న ఆన్సర్ దానికి ఏం చెప్తారు? సార్ ముందుగా రామారావు గారికి ఇందాక చెప్పిన దానికి సమాధానం చెప్తానండి, తర్వాత మీ దానికి ముందుకు వస్తాను. టెక్నాలజీని పొలిటీషియన్స్ ఇన్వెంట్ చేయరండి. టెక్నాలజీస్ అండ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం లీడర్షిప్ పని. కంప్యూటర్ బిల్ గేట్స్ ఇన్వెస్ట్ చేశారు, కానీ హైదరాబాద్ ని ఐటీ సిటీగా మార్చింది మాత్రం పాలసీ డెసిషన్స్ గా. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ముందుకి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు విజనరీ, పవన్ కళ్యాణ్ గారు పవర్ యాడ్ అయ్యి పైన బీజేపీ మనకి పెట్టుబడులకి స్వాగతిస్తుంది. ముందుగా మనకి యువతకి రావడానికి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళని స్వాగతించాలండి. ఇప్పుడే పెట్టుబడి పెట్టడం అనేది ఫస్ట్ బేస్మెంట్ వేస్తాను, బేస్మెంట్ తర్వాత బిల్డింగ్ కడతారు, తర్వాత జాబ్స్ ఆపర్చునిటీ. ముందే డైరెక్ట్ గా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చి పెట్టేసి జాబ్స్ ఇవ్వమంటే అవ్వదు కదండి. సో ముందు ఎంఓయూ తోటే స్టార్ట్ అవుతుంది. అది కాకపోతే ప్రాసెస్ అనేది టైం పడుతుందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వం మొత్తం అంతా చేస్తుంది ఇప్పుడు కోసం కాదు, రేపు భవిష్యత్ తరాల కోసం. ఈ ఉద్యోగాలు అవి కూడా ముందు తరాలకి బాగుంటదండి. ఇప్పుడు కష్టంగానే ఉంటది, కానీ ముందు ముందు బాగుంటది. ఇది ఒక పెట్టుబడి మాత్రమే, ఇన్వెస్ట్మెంట్ అంతే. రైట్. ఎస్ రామకృష్ణ గారు, ఇప్పుడు ప్రజలకు తక్షణ ప్రయోజనం ఏంటి ఏఐతో? ఇప్పుడు ఏఐ గురించి తెలుస్తుంది అందరికీ, అన్ని రంగాల్లోనూ ఏఐ